వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్ పేరిట మోసాలు. అత్యాధునిక BA ఎక్మో సాంకేతికతతో 46 ఏళ్ల వ్యక్తికి ప్రాణం. వృద్ధ దంపతుల భూమిని కబ్జా చేసిన మంత్రి, ఎమ్మెల్యే. భారీ మెజార్టీతో గెలవకుంటే రాజకీయాలకు రాజీనామా. చాలా ట్రాన్స్పరెంట్గా లబ్ధిదారులు ఎంపిక అనేటటువంటిది జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి ప్రైవేట్దారులను ఇటువంటి మోసకారులను నమ్మి మోసపోవద్దు. ఏదైనా మీకు ఎవరైనా ఇటువంటి సంబంధించి డబ్బులు తీసుకొని గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందే స్కీమ్లలో మిమ్మల్ని లబ్ధిదారులుగా చేరుస్తామని చెప్పి మీకు ఆశ పెట్టినట్లయితే తప్పనిసరిగా సంబంధిత తహసీల్దార్ కార్యాలయం లేదంటే ఎంపీడీఓ కార్యాలయం, అదర్ కన్సర్న్ డిపార్ట్మెంట్, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లు సంబంధించి వెరిఫై చేసుకోవాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు ఇంకా ఏదైనా అనుమానం ఉంటే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి ఇలా మాకు అప్రోచ్ అవుతున్నారు, మాకు గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి డబ్బులు తీసుకొని ఇస్తామంటున్నారని చెప్పి మీరు కంప్లైంట్ చేసినట్లయితే లేదా పోలీస్ స్టేషన్కి ఇచ్చినట్లయితే మీరు వెరిఫై చేసేసి ఎవరు కూడా ఇటువంటి మోసపూరిత చర్యలు గురి కాకుండా కాపాడగలడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాకు వచ్చిన కూడా అల్వాల్ ఏరియా నుంచి వచ్చిందండి. ఇంకా మరి వేరే ఏరియాలో ఎవరు ఉన్నారనేది గుర్తించి ఇప్పుడు చూసిన తర్వాత కావచ్చు. అంటే ఇప్పుడు అందరికి కూడా దీంట్లో ఎట్లా జరిగిందంటే ఇప్పుడు ఒక కాలనీలో ఉంటారు, ఒక కాలనీలో ఫలానా ఏ అనే వ్యక్తికి వీళ్ళు చెప్తారు. ఏ అనే వ్యక్తి ఆయనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులకు, మిత్రులకు కూడా మా దగ్గర ఇట్లా చేస్తున్నారు, నువ్వు కూడా వస్తారా అని చెప్పే అవకాశం ఉంటుంది. దీంట్లో ఒకరి నుంచి ఒకరికి పోతుంటుంది కాబట్టి దీంట్లో కూడా ఎట్లుంటుందంటే మళ్ళీ సెకండ్ లైనప్లో వీళ్ళు ఎవరికైతే అప్రోచ్ అవుతారో వీళ్ళు 50,000 60,000 వీళ్ళు చెప్తారు మెయిన్ నుంచి. మళ్ళీ అతను ఏం చేస్తాడు, అరే ఎట్లాగో దీంట్లో 50,000 అంటున్నారు కదా, అవుట్లా ఇంకో 10,000 20,000 ఎక్కువ చేసి వాళ్ళకి చెప్తారు. చెప్పిన క్రమంలో మేము అది కూడా వెరిఫై చేస్తున్నాము. ఎవరైతే వీళ్ళకి అప్రోచ్ అయిందో అందరూ కూడా నిజాయితీగా దీంట్లో అంటే వాళ్ళు మోసపూరితంగా దీనికి గురి కావాలన్న వాళ్ళైనా ఎవరైనా ఏజెంట్గా వ్యవహరించి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళు మార్జిన్ పెట్టుకొని మళ్ళీ వీళ్ళకు తీసుకొచ్చి దాన్ని కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. అటువంటి క్రమంలో వాళ్ళు కూడా నిందితులుగా చేర్చడం జరుగుతుంది. ఏజెంట్గా వ్యవహరిస్తే మీరు అంటే ఇతర ప్రాంతాల నుంచి అయితే మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు వెళ్ళి ప్రైమరీ ప్రాబ్లమ్ ట్రీట్ చేసుకునే సినారియో వస్తుంది. ఈ బ్లీడింగ్ తప్ప వేరే పాసిబిలిటీస్ పైపుల్ కదా, సో ఇన్ఫెక్షన్ ఇస్ ద సెకండ్ మేజర్ రిస్క్. అండ్ ఇది కాలుకి ఏదైతే మన కాలుకి పెద్ద రక్తనాళాల నుంచి పెడతాం కదా, ఆ కాలుకి బ్లడ్ ఫ్లో ఉండదు. సో ఆ కాలుకి గ్యాంగ్రీన్, ఇస్కిమి వచ్చే రిస్క్లు ఉంటాయి. దానికోసం ఇంకో చిన్న కెథెటర్ కాలుకి కూడా పెట్టేలా పెడతాం. బట్ రిస్క్ ఎంత అంటే కనుక 10%. సో ఇప్పటివరకు చూసుకుంటే అన్నిటి సర్జన్ పక్కనే ఉన్నారు. సో ఆ ప్రకారంగానే చూసుకుని దాన్ని రిస్క్ అసెస్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుని ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ టీమ్ వర్క్. సో పెట్టే ముందు కూడా అందరం కలిసి మాట్లాడుకుని వీళ్ళకి ఎలా కరెక్ట్ అయితే ప్లాన్, ఏది కరెక్ట్గా చేసుకోవాలని ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ఫ్యామిలీకి కూడా చెప్పి వాళ్ళు కూడా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఫాలో అప్. ఇప్పుడు ప్రతిరోజు మా నర్సెస్ కానీ, ICU మొత్తం మిగతా టీం కానీ, ఫిజియో కానీ అందరూ క్లోజ్గా మానిటర్ చేస్తాం తీసేంత వరకు. సో ఇదంతా ఒక టీం వర్క్ లాగా, ఒకళ్ళు కాదు. ఇందాక సార్ వాళ్ళు కూడా చెప్తారు, కార్డియాలజీ, క్రిటికల్ కేర్, కార్డియోథొరాసిక్ సర్జరీ, పల్మనాలజీ, నర్సింగ్, ఫిజియోథెరపీ అందరం కలిపి చేసే యాక్టివ్ టీమ్ వర్క్, ఇంక్లూడింగ్ న్యూట్రిషన్. తిరుపతి రూరల్ మరియు చంద్రగిరిలో ముఖ్యంగా రాత్రి పట్టాలు రద్దు చేస్తున్నారు, పొగలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎప్పటికప్పుడు వాళ్ళ రికార్డులు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వ అధికారులు కల్పిస్తున్నారని తెలియజేస్తున్నా. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్నటికి మొన్న అవిలాల్లో 3 ఎకరాల 17 సెంట్లు భూమి కొంతమంది వృద్ధ దంపతులు 2 మంది ఎప్పుడో 2001లో ఏమో వాళ్ళు రిటైర్ అయిపోతే ఆ రిటైర్మెంట్ డబ్బుతో వాళ్ళు తిరుపతిలో ఆ రోజు భూమి కొని రిజిస్టర్ చేసుకుంటే మొన్న ఆ భూమిని ఇక్కడ MRO గారు, తిరుపతి రూరల్ MRO గారు జనార్దన్ రాజు గారు ఆ భూమిని రద్దు చేసి ఇక్కడుండే ఒక టీడీపీ కార్యకర్తకి ఆ భూమి జీపీఏ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది.
అశోక్ అనే ఆ వ్యక్తి పులివర్తి నాని గారి సోయానా అనుచరుడు. ఆయనకి ఈరోజు 100 కోట్ల భూమి విలువయ్యే భూమి ఆయనే జీపీఏ చేసుకోగలిగినారంటే నాని గారు ఏ స్థాయిలో ఈరోజు అభివృద్ధి చెందాడని చెప్పి ఈరోజు పాతికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా. మీ కార్యకర్తలు, మీ బినామీలు, మీ అనుచరులే 100 కోట్ల భూములు ఈరోజు జీపీఏలు చేసుకోగలుగుతారంటే మీరు ఎన్ని వేల కోట్లకి ఎదిగారని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు నోటి మీద వాళ్ళు ముక్కును నేలేసుకుంటున్నారు. అంటే ఈ స్థాయిలో మీరు చేసే అవినీతి డైరెక్ట్గా ఆ బాధితులే వచ్చి ధర్నాలు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి బలంగా ఈరోజు ప్రశ్నించే స్థాయికి మీరు తీసుకువచ్చారంటే ఒక్కసారి మీ అవినీతి చంద్రగిరి పేరు మీరు రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకువస్తున్నారని చెప్పి నేను ఇక్కడ మీ ద్వారా పాతికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. బాట సింగారం రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక చక్కటి గోడౌన్ కట్టడానికి దాదాపు 20 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని రైతుల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఒక చక్కటి అవకాశం. ఇందులో చక్కటి గోడౌన్స్ కట్టి రైతులకు ఏది అవసరం ఉంటే అది ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. మరి ఇందులో రైతాంగానికి అన్ని విధాలా ఆదుకోవడానికి మేము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి ఈరోజు ఇక ఫౌండేషన్ వేసినాం. ఇదే కాదు, రైతులు ఎక్కడున్నా మా ప్రభుత్వం రైతుల పక్షపాతి. రైతుల కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని విధాలుగా మేము ఎన్ని చేసినా తక్కువ ఉన్న దానికి మాట్లాడతారు. కానీ కొంతమంది సన్నాసులు ఏమి చేయకపోగా మమ్మల్ని మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఒకడు బిడ్జి గురించి మాట్లాడాడు. వాడు 15 సంవత్సరాలు సంకనాకిండంట, ఇప్పుడు వస్తున్నాడు. అందుకే మేము ఇవన్నీ ఆ వెధవల గురించి మాట్లాడి మేము తక్కువ చేసుకోదలుచుకోలే. మా వాళ్ళు చెప్తున్నారు, ఎవరి గురించో నేను పేరు పెట్టి మాట్లాడితే వాడు గొప్పోడవుతున్నాడు. అందుకే ఎవరి గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఎవడు చెయ్యలేదో వానికి బుద్ధి చెప్పిండ్రు. 40,000 ఓట్లతో నన్ను గెలిపించిన ప్రజలకు రుణం తీసుకునేదే నా కర్తవ్యం, నా బాధ్యత, నా లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా నేను ప్రయాణం చేస్తున్నా. అందుకే 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ నియోజకవర్గానికి 700 కోట్ల రూపాయలు రోడ్ల కోసం, కేవలం రోడ్ల కోసం తీసుకొచ్చినాం. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెట్టినాం. ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ చిన్నగా ఉంటే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దేశమంతా ప్రపంచమంతా చూసే విధంగా 3,000 కోట్ల రూపాయలు, అక్కడ భూమి విలువ కూడా 3,000 కోట్లు. ఈరోజు ఇవన్నీ చేసిన మా గురించి మాట్లాడేటువంటి సన్నాసులకు మేము ఏం చెప్పాలా? ఇక బుద్ధి ఉండాలి కదా. మేమేమో అభివృద్ధి, వాళ్ళేమో అవినీతి. వాళ్ళు చేసిన అవినీతిని అన్ని బయట పెడుతున్నా. ఇబ్రాహీంపట్నంలో పెట్టినా, కలెక్టరేట్ ముంగడ పెట్టినా, వాళ్ళు కబ్జాలు పెట్టినవి తీపిస్తున్నా. మాది ఒక్కటి తీయండి కబ్జా, 1 ఇంచు కూడా ఎక్కడన్నా పెడితే మల్రెడ్డి రంగారెడ్డి 1 ఇంచు భూమి ఎక్కడన్నా పెట్టినట్టే గుంజుకొని వచ్చి నేనే ఇస్తా, నేనే అప్పచెప్పిస్తా అధికారులకు చెప్పి. దొంగలు మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మల్రెడ్డి రంగారెడ్డి మీద నీతి నిజాయితీగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాలాంటి మీద చేస్తే, మీరు సూర్యుని మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుందో మళ్ళీ నీ మీదనే పడుతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు నేను పుట్టిన గడ్డ, ఈ గడ్డలో ఉండే ప్రతి కార్యకర్త నాకు ప్రాణం ఇచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పార్టీలన్నీ పక్కకు పెట్టి నాకు ప్రాణం ఇచ్చి పనిచేస్తారు కాబట్టి ఈరోజు 40,000 ఓట్లతో గెలిచిన. నేను ఎప్పుడు ఓడిపోలే. వాడు ఏదో 4 పోటీ చేస్తే అందుకెళ్ళి ఒకడు వెళ్ళిండు అంతే తప్ప ఈడ గెలిచే అవకాశం ఎవ్వరికి ఉండదు. ఇప్పుడు కాదు, రేపైనా. రేపు ఎన్నికలకు వస్తే మొన్న 40,000తో గెలిచిన, 80,000 ఓట్ల మెజార్టీ రాకపోతే నేను రాజకీయాల్లోనే ఉండా. అలాంటి కార్యక్రమాలు నేను చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? నా ప్రజల కోసం చేస్తున్నా, ఓట్ల కోసం చేస్తలేను. వాళ్ళే వేస్తారు ఓట్లు వేసినాడు. నన్ను నమ్ముకున్న, నా కోసం ప్రాణం ఇచ్చే, నా కోసం అద్దుమరాత్రికి పనిచేసే ప్రతి కార్యకర్తను కాపాడి వాళ్ళకి పనిచేయాలనేది నా తపన ఉంటుంది.
అదే నా లక్ష్యం, అదే నా ముందు చూపు అని చెప్పి తెలియపరుస్తున్నా. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.